నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే విస్తృత స్థాయిలో పార్టీ శ్రేణులతోనైతే మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ప్రభుత్వ పాలన గురించి మాట్లాడడం జరిగింది. సో ఇలా మాట్లాడారంటే మరి ముందు ఎలా ఉండబోతుంది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు విస్తృత స్థాయిలో మీటింగ్ అయితే అరేంజ్ చేశారు. ఆ మీటింగ్లో ఏంటంటే ప్రభుత్వ పాలన గురించి మాట్లాడడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఉంది వాళ్ళే కదా, కూటమిలో ఉంది వాళ్ళే. అండ్ ఇలా మాట్లాడాలంటే దీన్ని ఎలా చూడాలి సార్? అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాలేదు అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ చేశాడు ఆయన. అలాగే ప్రభుత్వం మరింత దృఢంగా వ్యవహరించాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చాడు. ఇచ్చి చాలా సమస్యలు పెండింగ్ అయిపోతున్నాయి, మనం ప్రజలకి అంటే కక్ష సాధింపు చర్యలు వద్దు, దానికోసం మనం లేం, ప్రజలకి మంచి పరిపాలన అందించడం కోసం ఉన్నాం అనేది ప్రధానంగా చెప్పాడు ఆయన. చెప్పి పోలీసులు కూడా మరింత పటిష్టంగా వ్యవహరించాలి, అంటే ప్రజల రక్షణ కోసం. అలాగే పోలీసులు ఒక దెబ్బేస్తే తప్ప, పోలీసులు ఎవరినైనా నేరస్తుడిని కొడితే తప్ప తప్పు పట్టేస్తున్నారు. తెనాలి ఇన్సిడెంట్ని చెప్పాడు ఆయన. తెనాలిలో కొంతమంది గంజాయి వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి పోలీసులు రైడ్ చేసి, వాళ్ళు దళితులు, వాళ్ళని రోడ్డు మీదే కొట్టి అందరి ముందు చాలా ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. దాని మీద చాలా గొడవైంది. అనేక సంఘాలు కోర్టులను అప్రోచ్ అయినాయి. ఆ సందర్భంగా పోలీసుల మీద తీవ్రమైన విమర్శలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళందరినీ వెనకేసుకొచ్చాడు. ఎవరిని? ఆ పోలీసుల్ని, కొట్టిన పోలీసుల్ని వెనకేసుకొచ్చి కొట్టడంలో మొహమాట పడద్దు అని చెప్పాడు. సరే, బాగానే ఉంది, ఓకే. ఆయన గతంలో కూడా 1-2 సార్లు హోంశాఖ నాకు ఇస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది అన్నాడు అని వార్నింగ్ ఇచ్చాడు. మీరు నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకుని హోంశాఖ తీసేసుకోండి, కాదన్నది ఎవరు? అలాగే చట్టాలు కూడా మార్చేయండి. జనరల్గా పోలీసులకు ఉండే అధికారాలు ఏమిటంటే, ఎవరినైనా అరెస్టు చేసిన తర్వాత కొట్టమని చెప్పలేదు. 3rd డిగ్రీ ఉపయోగించడం అనేది ఎప్పుడైనా తప్పే. అది రఘురామకృష్ణరాజు గారి విషయంలో రైట్ అయిపోయి, లేకపోతే రఘురామకృష్ణరాజు గారి విషయంలో తప్పైపోయి ఇంకొకళ్ళ విషయంలో రైట్ అయిపోదు. ఎవరి మీదైనా 3rd డిగ్రీ ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి నేరం చేశాడు అని తెలిసినప్పుడు అతన్ని అరెస్టు చేసి విచారించి 24 గంటల లోపు అతన్ని కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అంతవరకే, అంతకుమించి పోలీసులకు వేరే బాధ్యత లేదు. తీసుకెళ్ళి వాళ్ళని కస్టడీకి, అంటే పోలీసుల కస్టడీకి, ఎవరికి, జ్యుడిషియల్ కస్టడీకి అప్పచెప్పేయటం వరకే పోలీసుల బాధ్యత. ఆ తర్వాత అతని మీద అతను నేరం చేశాడా లేదా అనేది కోర్టు పరిశూ చేస్తుంది. అతను నేరస్తుడని తేలితే వారు శిక్ష విధిస్తారు. అంతే తప్ప జనం మీద పడి కొట్టేయమని పోలీసులకు ఏమీ అధికారాలు ఇవ్వలేదు. లాఠీ చార్జ్ చేసేయమనే అధికారాలు, జనాన్ని కొట్టే అధికారాలు పోలీసులకు లేవు. కానీ చాలా సందర్భాల్లో పోలీసులు చేతిలో లాఠీ ఉంది కదా అని కొట్టే ప్రయత్నం చేస్తారు. అది తప్పు, అది ప్రజాస్వామికంగా తప్పు, కాన్స్టిట్యూషనల్గా కూడా తప్పు. అది తప్పు అని చెప్పాల్సినటువంటి ఓ మంత్రి గారు కొడితే తప్పేమిటి, కొడితే తప్ప, పోలీసు అన్న తర్వాత కొట్టకుండా ఉంటాడా, కొట్టకుండా ఎవరైనా మాట వింటారా అని మాట్లాడాడు. కొడితే మాట వింటారు, కొట్టకపోతే మాట వినరు అనేది ఒక రాంగ్ నోషన్. అంటే ఆయన హీరోగా సినిమాల్లో చేసినప్పుడు అనేక మంది విలన్లను చితక్కొట్టుంటాడు. ఇక్కడ కూడా కొట్టేయమని చెప్తున్నాడు ఆయన. కొట్టేస్తే విలన్ గారు మారిపోయారా ఏ సినిమాలో అయినా? వాడి జీవితంలో ఏదో ఒక సఫరింగ్ వచ్చినప్పుడు మాత్రమే విలన్లు మారుతారు. ఒకవేళ మారితే, లేకపోతే మారరు. యాజ్ ఇట్ ఈజ్గా జైలుకి వెళ్ళిపోవడం, చచ్చిపోవడం జరుగుతుంది. ఈయన కనీసం ఆ సినిమా లైన్లో కూడా లేడు. సినిమాల్లో పోలీసు వేషం వేసిన వాళ్ళు విపరీతంగా కొడతారు జనాన్ని, తెర మీద కూడా. అలాగే తప్పు చేసిన వాడిని కొడితే తప్పేమిటి, తప్పు చేసిన వాడిని చంపేస్తే తప్పేమిటి అని ఒక రకంగా ఆల్టర్నేటివ్, అంటే కాన్స్టిట్యూషన్కి ప్యారలల్గా ఇంకొక వ్యవస్థ గురించి మాట్లాడటం
నేరం అని చెప్పి చెప్తున్నారు. అది ఈయన నేరంగా పరిగణించట్లేదు పవన్ కళ్యాణ్. ఆయన అదే మాట్లాడుతున్నాడు. పోలీసుల విధి విధానాల్లో ఏమైతే వాళ్ళకి ఇవ్వబడినటువంటి అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలు కాకుండా కొత్త విషయాలు చెప్తున్నాడు ఈయన. అది ఎలా యాక్సెప్ట్ చేయాలి? వాళ్ళు ఏదో రహస్యంగా చాలా చేస్తారు. రహస్యంగా అంటే 24 గంటల్లో కోర్టుకు పెట్టాలి అనే నిబంధన వాళ్ళు ఏ రోజు పాటించరు. అరెస్ట్ చేసిన వాడిని 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు వాళ్ళ ఇష్టం. అంటే ఎవరైనా సెర్చ్ వారెంట్ వేస్తారేమో అని స్టేషన్లు తిప్పుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఈ గొడవంతా ఎందుకని తీసుకెళ్లి ఖాళీగా ఉన్న ఒక పోలీస్ క్వార్టర్లో పడేస్తారు. ఈ సెర్చ్ వారెంట్ వాళ్ళు స్టేషన్ మాత్రమే వెతకాలి, బయట వెతకడానికి వాళ్ళకి పవర్స్ ఉండవు. ఇది పరిస్థితి. అందుకని పోలీసులు ఇప్పటికే వాళ్ళు చట్టాన్ని పాటించరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన అలా బిహేవ్ చేయటాన్ని సమర్థిస్తూ వెడితే ఒక మంత్రి గారు, వాళ్ళు మరింతగా జనం మీద పెట్టిరేగిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఉంది అని తెలుసా తెలియదా ఆయనకి కూడా అర్థం కాల. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాడు, ఇతర విషయాలు మాట్లాడాడు. అలాగే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చాలా ఐ ఓపెనింగ్ విషయాలు చాలా చెప్పాడు ఆయన. కళ్ళు తెరిపిడి పడే విషయాలు చాలా నేర్పే ప్రయత్నం చేశాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత కష్టపడ్డాడు? తన కార్యకర్తలని అభినందించడం, తన పార్టీ కార్యక్రమం గురించి, భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాల గురించి, పదవులు దక్కిన వారందరికీ ఆ పదవులు బాధ్యతగా నిర్వహించండి అని చెప్పడం కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ అది. అంటే పదవి బాధ్యత అని టైటిల్ పెట్టారు. ఆ పదవి బాధ్యత అవి రెండు చెప్పడం కోసం పెట్టి, మీరు లా అండ్ ఆర్డర్ గురించి, పోలీసులు బిహేవ్ చేయాల్సిన పద్ధతి గురించి, పోలీసులు యాటిట్యూడ్ గురించి ఇవన్నీ ఎందుకు మీకు? దానికి ఒక లింక్ వేసాడు. టూరిజం డెవలప్ అవ్వాలంటే శాంతి భద్రతలు బాగా ఉండాలి. శాంతి భద్రతలు బాగా ఉంటేనే టూరిజం నడుస్తుంది. అలా టూరిజం కోసం పోలీసులు యాక్టివ్ అయిపోయి సమాజంలో ఏ రకమైన ఆందోళనలు, ఏ రకమైనటువంటి ఘర్షణలు తలెత్తినా అణిచేయాలి అని చెప్పాడు ఆయన. అదేం పద్ధతి? ఒక మంత్రిగా, ప్రజాస్వామికంగా, ఒక పార్టీకి నాయకుడిగా ఉండి ప్రజలు వాళ్ళకి నచ్చని విషయాల మీద రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేస్తారు. వాళ్ళ మీద కూడా దాడులు చేసేస్తే మీ పోలీసులు వెళ్ళిపోయి చంపేస్తే వాళ్ళని ఆల్రెడీ చేస్తున్నారు ఆ పని. మంత్రి గారు చెప్పారు కాబట్టి ఇంకొంచెం అగ్రెసివ్గా చేయాలేమో అనుకుని చేస్తే, అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆయన నియోజకవర్గంలోనే చాలా వ్యతిరేకత వస్తుంది. ఆయన నియోజకవర్గంలోనే పిల్లల్లోనే కుల వివక్ష స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు గ్రామ బహిష్కరణ చూసాము. ఇలాంటివి జరుగుతున్నప్పుడు వీటి మీద స్పందించకుండా దీని గురించి కూడా మాట్లాడింది ఏంటంటే కావాలని వీళ్ళు చేస్తున్నారు, అసలు అట్లాంటిది ఏం జరగలేదు అన్నట్టు తను మాట్లాడుతున్నాడు. సో అసలైన వాస్తవ సంఘటనల మీద ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అసలు ఆయన చాలా గందరగోళం. అయితే ఆయన వెనకాల ఏదో మోటో ఉంది అనేది అర్థమైంది. ఆయన పాలన గురించి, దాని గురించి ఎంతగా ఆందోళన పడుతూ మాట్లాడారంటే, అక్కడ ఒక ప్యారలల్ గా ఒక చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో. నాయకత్వ మార్పు, లోకేష్ కి అప్పచెప్పడం, లోకేష్ పట్టాభిషేకం అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది. ఆ సందర్భంగా ఈయన ప్రభుత్వము, పాలనా పద్ధతులు, దాని గురించి మాట్లాడటం, ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి జవాబుదారీతనం గురించి మాట్లాడటం, ఇవన్నీ చూస్తే ఈయనకి కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆశేదో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సాధ్యమవుతుందంటారా సార్? అంటే సాధ్యం అవుతుందా అంటే ఆయనే చెప్పాడు 15 ఏళ్ళు ఉంటాం మనమని. అంటే ఈ 5 ఏళ్ళు వదిలిపెట్టేస్తే నెక్స్ట్ తానే సీఎం, తనని సీఎంగా ప్రకటిస్తారేమో అనే హోప్ ఉండొచ్చు ఆయనకి. అంటే వాళ్ళు లొకేషన్ ప్రమోట్ చేస్తున్నారు కానీ తనని తాను కూడా ప్రమోట్ చేసుకోవాలి కదా. తాను రేస్లో ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. ఆ ప్రొజెక్షన్ చేశాడు ఆ మీటింగ్ లో అనేది అర్థమైంది. అంటే ఇక్కడ లోకేష్ ఆల్రెడీ వచ్చేసి తన వెనకాల బ్యాక్గ్రౌండ్ పెద్దది. అంటే 40 సంవత్సరాల పార్టీ చరిత్ర ఉంది లోకేష్ వెనకాల. పవన్ కళ్యాణ్ వెనకాల ఏముంది సార్? ఆయన ఆశయాలు ఉన్నాయి, ఆయన అభిమానులు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు. వాళ్ళ అన్నయ్య గారిది కూడా అంత చరిత్రే. చంద్రబాబు ఎంత చరిత్ర ఉందో ఆయనకి అంత చరిత్ర ఉంది. కానీ ఆయన పార్టీ పెట్టి ఫ్లాప్ అయిపోయారు కదా సార్. ఆయన ఫ్లాప్ అయ్యాడు కానీ ఆయనకు ఒక ఇమేజ్ ఉంది కదా ప్రపంచంలో.
మెగాస్టార్ అనేటువంటి ఇమేజ్ ఉంది ఆయనకి, ఈయనకి పవర్ స్టార్ అనేటువంటి ఇమేజ్ ఉంది. మేమిద్దరం కలిస్తే మళ్ళీ ఇప్పుడున్న వాతావరణంలో ఏదైనా మిరకిల్ సంభవించవచ్చు అనేది ఆయన మనసులో ఉండుండొచ్చు. తమ శక్తికి, తమ అంటే జనాకర్షణ శక్తికి, తమకున్నటువంటి జనాకర్షణ శక్తికి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం తోడైతే ముఖ్యమంత్రి అవడం పెద్ద కష్టమేం కాదు అనే అభిప్రాయం కూడా ఉండుండొచ్చు ఆయనకి. ఈ ఉండటం వలన వచ్చే ఎన్నికల్లో కొత్త సమీకరణాలు చూస్తారు అనే హింట్ కూడా ఇచ్చాడు ఆయన. ఏమిటా కొత్త సమీకరణాలు అనేది చెప్పలా. మళ్ళీ చంద్రబాబు గారిని ఆకాశానికి ఎత్తి పొగిడాడు. ఇవి చేస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి ప్యారలల్గా ఒకే మీటింగ్లో. తన పార్టీ కార్యకర్తల్ని, తన పార్టీ నాయకుల్ని అందరినీ మెచ్చుకున్నాడు. వాళ్ళ కంట్రిబ్యూషన్ గురించి ప్రపంచానికి చెప్పాడు. అంటే ఆ పార్టీకి కోసం, అంటే ఆ పార్టీ కోసం మాత్రమే కాదు, ప్రభుత్వం కోసం తన కార్యకర్తలు తన అభిమానులు వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారు ఏమిటివన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు. అంటే తనని తాను ఎలివేట్ చేసుకునే ప్రోగ్రాం ఒకటి ఉంది ఆయనలో. తనని తాను ఎలివేట్ చేసుకుంటూ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కొన్ని వ్యవహారాల పట్ల ఇంకొంచెం సీరియస్గా ఉండాలని చెబుతూ, అలాగే మనం కక్ష సాధింపు చర్యలకు మాత్రమే పరిమితం అయిపోయి ప్రభుత్వం ఇది మాత్రమే చేస్తోందని మాట్లాడే వాతావరణం కల్పించకండి అని చెప్పాడు. అంటే ఎవరి మీద కక్ష సాధింపు జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద, వైఎస్ఆర్సీపీ మీద సీరియస్గా అటాక్స్ జరుగుతున్నాయి. ఇది మనం ఇక్కడే కేంద్రీకరించి ఉన్నామని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఆ రకమైన విమర్శ రాకుండా చూసుకుందాం అనేది కూడా చెప్పాడు. ఈ చెప్పే క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఒక కొత్త ఈక్వేషన్ ఏదో వస్తుంది అనేది కూడా చెప్పాడు. అంటే ఆ కొత్త ఈక్వేషన్ ఏది కావచ్చు అనేది ఒక్కసారి లోపలికి వెళ్తే ఢిల్లీ దేవుడు ఆదేశిస్తే అవసరమైతే జగన్తో కూడా కలిసి వెళ్తాననే మూడ్లో ఏమైనా ఉన్నాడు ఆయన. జగన్ పవన్ కలిసి చంద్రబాబుని పక్కన కూర్చోబెట్టడం లాంటి ఐడియా ఏమైనా? అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అది సాధ్యమవుతుందా సార్? అంటే మనకు కనిపిస్తున్నది సాధ్యం కాదు అనేది అనుకుంటున్నాం మనం. ఒకవేళ ఢిల్లీ పెద్దలు పూనుకుంటే అది ఎందుకు కాదు? కానీ సీట్ల పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా తక్కువ ఉంది. అంటే స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా సీట్ల పరంగా తక్కువ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పెరగచ్చు. అది వైఎస్ఆర్సీపీతో ఆయన పొత్తు పెట్టుకుంటే వాళ్ళు ఈయనకి ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఇవ్వచ్చు, అకామిడేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ దేవుడి ఆశీర్వాదం ఆయనకు ఉంది అని తెలుసు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ సీట్లు గెలిచి వైసీపీతో కలిసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని పడగొట్టి వీళ్ళే ప్రభుత్వంలోకి రావచ్చు కూడా. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే వైసీపీ అధినేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో తన మీద మన నోరు పడేసుకొని ఎలా మాట్లాడారో మనం చూసాం. ప్రతి ఒక్క ప్రచారంలో ఎక్కడికి వెళ్ళి అంటే ఆయనని సంబోధించిన విధానం కూడా చూసాం. అలాంటి వ్యక్తితో కలిసి మళ్ళీ ప్రయాణం చేసే అవకాశం అంటే ఒక ఢిల్లీ నుంచి ఆదేశం వస్తే అంటే వస్తే పాటిస్తాడు ఆయన, లేకపోతే లేదు. ఢిల్లీ నుంచి నువ్వు జగన్తో కలిసి వెళ్ళాలంటే నాకేం అభ్యంతరం లేదని వెళ్ళి కలుస్తాడు ఇతను. ఆ పిలుపు వస్తే వెళ్తాను, లేకపోతే కనుక వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాను అనేది ఢిల్లీ పట్ల తన విధేయతని చాటుకున్నాడు. కొత్త సమీకరణ రావచ్చు అనే పదం దగ్గర రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమో ఆయనతో కలిసి వెళ్ళొచ్చు జగన్తో, వాళ్ళు ఆదేశిస్తే. ఒకవేళ లేకపోతే తను సొంతంగా బీజేపీ జనసేన కలిసి చిరంజీవిని స్టార్ క్యాంపెయినర్గా పెట్టి కూడా వాళ్ళు కథ నడిపించగల సమర్థులే. ఆయన డెఫినెట్గా సహకరిస్తాడు. నా తమ్ముడు ముఖ్యమంత్రి కావడానికి ఏం చేయడానికైనా సిద్ధమైన ఆ మధ్య ఎప్పుడో ప్రకటించాడు. అవును సార్, పార్టీల పరంగా కాదు, నేను ఏ పార్టీలో వెళ్ళలేను కానీ నేను ఇట్లా ఉంటాను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి అందులో భాగంగానే ఆయన చేస్తాడు. ఇవన్నీ అంటే అది కూడా కొత్త ఈక్వేషనే. బీజేపీ జనసేన ప్లస్ చిరంజీవి ఇదో కాంబినేషన్. అయితే గత చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ చెయ్యి చిరంజీవి చెయ్యి పైకెత్తి ఒక అభివాదం చేశాడు. దాన్నే పెద్ద ఫోటోగా పెట్టి కథ నడిపించేయచ్చు. లేదు వాళ్ళు జగన్తో కలవమంటే కలవడానికి నాకు అభ్యంతరమే లేదని చెప్పేశాడు. సో ఏదైనా సరే ఢిల్లీ ఆదేశాల మేరకు ఉంటుంది. నా గురించి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా
రకరకాల విషయాలు రాసేస్తున్నారు, రాయకండి రైట్. అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చి అందులో భాగంగానే మేము ఇదే ప్రయాణంలోనూ మేమందరం కలిసి ఒకేసారి రేస్ మొదలుపెట్టినట్టుగా చూడాలి లోకేష్ని. కాబట్టి మేము ఒక రకంగా సీనియర్లము, మీ పార్టీకి అండగా నిలబడిన వాళ్ళం, మీ ప్రభుత్వం ఏర్పాటులో మేము క్రియాశీలకంగా వ్యవహరించాం కూడా. కాబట్టి మాకు కూడా ప్రాధాన్యత ఉంది. మీరేదో వారిని యువరాజు పట్టాభిషేకం చేసేసి మీరేదో పెద్ద మనిషిలా పక్క నుండి కథ నడిపిస్తానంటే మేము యాక్సెప్ట్ చేసే మూడ్లో లేవు అనే ఒక హింట్ కూడా ఆ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా అయితే ఇచ్చేసాడు. ఇది ఓపెన్. మరి చంద్రబాబు గారు ఎలా రియాక్ట్ అవుతాడు ఈ ఉపన్యాసానికి చూడాలి. చాలా నర్మగర్భంగా మాట్లాడాడు ఆయన పవన్ కళ్యాణ్. చాలా నర్మగర్భంగా, చాలా క్యాల్కులేటివ్గా, చాలా పద్ధతిగా మాట్లాడాడు. అంటే ఏదైతే మీటింగ్ లో తను మాట్లాడిన దానికి ముందే ఒక స్కెచ్ అనేది వేసుకొని దాన్ని ఇలా ఉంది అని చెప్పేసి ముందే వదిలేరని అనుకోవచ్చు సార్. మరి ఎగ్జిక్యూట్ చేశాడు ప్రాపర్గా. ఎగ్జిక్యూట్ చేసి తన అభిప్రాయాలు ఇవి అని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు దీని గురించి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు, అలాగే వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇలా నడుస్తోంది ప్రపంచం. కాబట్టి లోకేష్ పట్టాభిషేకానికి పవన్ కళ్యాణ్ సుముఖత్వం అనేది అంత ఈజీగా దొరికేలా లేదు. కొంచెం ఢిల్లీ పెద్దలు పూనుకుని ఆయన్ని పిలిచి ఆయనకి ఇంకేదైనా హామీలు ఇస్తే తప్ప ఆయన కన్విన్స్ అయ్యే మూడ్లో కూడా కనిపించట్లేదు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనేది ఆయన టార్గెట్ అయి ఉంటే డెఫినెట్గా దాన్ని సాధించేయడానికి ఇంతకంటే అద్భుతమైన అవకాశం దొరకదు ఆయనకి. సో దొరికిన అవకాశాన్ని ప్రాపర్గా వినియోగించుకుందాం అనేటువంటి ఒక ఫోకస్డ్ దీంతో ఉన్నాడు. అది సక్సెస్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. రైట్ రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.